సబ్సిడీ బియ్యానికి సంబంధించి అధ్యక్ష పెద్దలు జనార్దన్ రెడ్డి గారు పొద్దున చెప్పినారు, ఇది తెలుగుదేశం వాళ్ళే ప్రవేశపెట్టినారని చెప్పినారు అధ్యక్ష. అయితే 83 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేదానికన్నా ముందే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అధ్యక్ష మేము వస్తే రాష్ట్రంలో పేద పెద్దల ఆకలి తీర్చేదానికి తప్పకుండా పేద పెద్దలకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద, వారి పేరున జ్ఞాపకం రావడం లేదు, కోన ప్రభాకర్ రావు గారు అధ్యక్ష, వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇది సాధ్యం కాదని చెప్పి ఒక బ్రహ్మాండమైన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష. దాని తర్వాత కొద్ది రోజులకే ముఖ్యమంత్రి గారు మారిపోయి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం రాష్ట్రంలో వారే ఎన్టీ రామారావు ఇచ్చేదేందా మేము కూడా ఇస్తామని చెప్పి ఎలక్షన్లకు 2-3 నెలల ముందు 3-4 నెలల ముందు ₹1.90 ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని వారే ప్రారంభించినారు అధ్యక్ష. ఆనాడు వాస్తవంగా ఆలోచన రామారావు గారిలో కలిగిందన్నా, తెలుగుదేశం పార్టీలో కలిగిందన్నా, మరి అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి, ఆకలితో అల్లాడే జనం ఉన్నారనేటువంటి పరిస్థితి మరి సమాజంలో కనిపించింది కాబట్టి అటువంటి ఆలోచనలు ఆనాడు చెలరేగినాయి అధ్యక్ష. ఇఫ్ ఇట్ ఇస్ ఎ రియల్ డెమోక్రసీ ఇట్ ఇస్ ఓన్లీ సర్వింగ్ పార్టీ ఇన్ సర్వీస్ అని ఉండాలి తప్ప ఈనాడు గెలిచినటువంటి ప్రతి వాళ్ళు మేము అధికారం చేసేవాళ్ళం, మేము ఈనాడు ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం అనేటువంటి ఒక భేషజం ఈనాడు పోతా ఉంది. దాన్ని బద్దలు కొట్టడానికే ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం యావత్ భారత జాతికి ఒక ఐ ఓపెనర్ గా ఒకనొక ఎకానమిస్ట్ రాసినారు అధ్యక్ష, పొద్దున గౌరవనీయులు రాజేశ్వరరావు గారు చదివినారు. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర which he has taken about the financial reforms in his state is definite eye opener to the entire country అని చెప్పినారు అధ్యక్ష. ఇది వాస్తవం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇందులో అతిశయోక్తి కానీ ఎగ్జాగరేషన్ కానీ ఏమీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అసలు మన ఆలోచన విధానంలో, మన దృక్కోణంలో, మన దృక్పథంలో సమూలంగా మార్పు రావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. దానికి భారతదేశంలోనే ఆద్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చరిత్రలో నిలుస్తారనడం నాకు ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతకుముందు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులను వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం వల్ల మరి 14,000 ట్రాన్స్ఫార్మర్లను వారు సమకూర్చడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 9 గంటల పాటు కరెంటు ఇప్పిస్తామని కూడా ఖచ్చితంగా 9 గంటల పాటు రైతాంగానికి కరెంటు వచ్చే విధానం చేయడం జరిగింది అధ్యక్ష.